అమరాబాద్ నల్లమల పులుల అభయారణ్యంలో కార్చిచ్చు చెలరేగింది. బ్రహ్మగిరి రేంజ్ పరిధిలోని వజ్రాల మడుగు, తవిసిపెంట ప్రాంతాల్లో వందల ఎకరాల అటవీ ప్రాంతం మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. హైదరాబాద్ ప్రధాన రహదారి వెంబడి దాదాపు 3 కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి. థ్యాంక్ శ్రీజ. అయితే నాగర్ జిల్లా నల్లమల్ల ప్రాంతంలో నిన్న రాత్రి వేళ కూడా కార్చిచ్చు కూడా పుడత నల్లమల్ల అడవి ప్రాంతం కూడా పూర్తిగా కాలి పుడతని చెప్పుకోవచ్చు. అయితే దోమలపెంట కావచ్చు, రేంజ్ పరిధిలో ఉన్నటువంటి వజ్రాల ముడుగు, అలాగే తివిసిపెంట, అలాగే ప్రాంతంలో కార్చిచ్చు కారణంగా వందలాది ఎకరాలుగా అడవి పూర్తి అగ్నికి ఆగుతాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధాన శ్రీశైలం హైదరాబాద్ అయితే రహదారి ఉందో ఇమ్మడి దాదాపు 3 కిలోమీటర్ మేరకు అయితే మంటలు వ్యాపించాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిన్న నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అలాగే ఫైర్ సంబంధించిన సిబ్బంది కూడా పూర్తిగా మంటలు ఆర్పేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే పూర్తిగా మంటలు చెలరేగడంతో వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 మంది అధికారులు పాల్గొన్నారు. అలాగే ఫైర్ సిబ్బంది దాదాపు 8 నుంచి ఫైర్ వాహనాలు అక్కడ చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ నిన్న నుంచి కార్చిచ్చు చెలరేగడంతో ఇప్పటి వరకు కూడా అధికారులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు ఇంకా వందల ఎకరాలు కూడా అగ్ని ఆతులని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే ఫారెస్ట్ అయితే రేంజ్ పరిధిలో ఉన్న దోమలపెంట ప్రాంతంలో పూర్తిగా అండకపోవడంతో కూడా పూర్తి ఆర్పేందుకు ప్రయత్నం చేస్తారు. అసలు ఈ కార్చిచ్చు కారణం ఏంటని ఇంకా అధికారులు వెలుగులోకి తీస్తున్నారు. ఏదైతే శ్రీశైలం ప్రధాన దేవాలయం ఉందో ఆ శ్రీశైలం ప్రధాన దేవాలయానికి శివసాములు అడవి ద్వారా వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అక్కడ ఏదైతే శివసాములకు సంబంధించిన ఏమైనా వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఈ కారణమా, లేదంటే కార్చిచ్చు రావడానికి కారణమని ఇంకా అధికారులు వెళ్ళకు తీసుకొస్తున్నారు. ఏదైనప్పటికీ ఇప్పటి వరకు కూడా పూర్తిగా వందల ఎకరాలు కూడా పూర్తిగా అగ్నికి పూర్తిగా ఫారెస్ట్ నల్లమల్ల ప్రాంతం ఏదైతే ఉందో అంటుకపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా 50 మంది సిబ్బంది పాల్గొన్నారు. దాదాపు 8 ఫైర్ వాహనాలు కూడా చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇటకెళ్ళి కూడా ఇంకా నిన్న రాత్రి నుంచి ఈ మంటలు చేరేది ఇప్పటి వరకు సిబ్బంది కూడా కంటిన్యూగా పాల్గొనడంతో వాళ్ళకి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఎటు చూసినా ఆర్పేందుకు కావాల్సిన ఫైర్ వాటర్ కావాలి. కాబట్టి దాదాపు ఫైర్ సిబ్బందులు ఉన్నవారు అలాగే వాహనాలు ఎమ్మడెమ్మడ తీసుకొచ్చి ఆ అడవి అయితే అంటుకున్న ప్రాంతాలను కూడా పూర్తిగా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీజ.